జగన్ ఇంకా అబద్ధంలోనే బతుకుతున్నారా? జగన్ పర్యటనలను ఆర్గనైజ్ చేస్తున్నారా? ఎక్కడ ఆగాలో, ఎక్కడ మూవ్ అవ్వాలో చెప్పేదంతా కంపెనీయేనా? శ్రీకాకుళం టూర్ వెనుక అనుమానాలెన్నో. జగన్ చేస్తున్న పర్యటన ప్యాకేజీలో భాగమా? వస్తున్న జనమంతా నిజం కాదా? మళ్ళీ ఏ ఐపాక్ బ్యాచ్ దిగింది ఈసారి? ఇదే అనుమానం వస్తుంది. జగన్ వెంట జనం రావట్లేదేమో, ఆర్గనైజ్ చేస్తున్నారేమో అనే డౌట్ వస్తుంది. జైలులో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పరామర్శించడానికి శ్రీకాకుళం పర్యటనకు వెళ్తున్న సమయంలో జగన్ మీడియా విడుదల చేసిన విజువల్స్ లో నిజం కనిపించలేదు. జన సందోహం భారీగా ఉన్నట్లు చూపిస్తున్నారు. ఇలా ఒకసారి కాదు, ప్రతిసారి జగన్ దొరికిపోతున్నారు. జగన్ మీడియా విడుదల చేస్తున్నది కేవలం ఒకవైపు వర్షన్ మాత్రమే. జనాలు భారీగా కనిపించేటట్లు కెమెరా ఫోకస్ చేస్తున్నారు. కరెక్ట్ గా చూస్తే ఎవరికైనా తెలిసిపోతుంది. పైగా దారి మధ్యలో వికలాంగులు రావడం, తమ సమస్య చెప్పుకోవడం, ఇదంతా ఓ ప్యాకేజీలో భాగమే అనిపిస్తోంది. నిజానికి వికలాంగులకు ఏదైనా సమస్య ఉంటే ప్రభుత్వ అధికారులకు చెప్పుకుంటారు. ఈ రోజుల్లో దాదాపుగా ప్రభుత్వ సేవలు అందుబాటులో ఉన్నాయి. కానీ జగన్ మాత్రమే న్యాయం చేయగలరు అంటూ రోడ్డుపైకి రావడం ఒక నాటకీయతను చెబుతుంది. అలాగని నిజంగా సమస్యలు చెప్పుకునే వాళ్ళు ఉండరా అంటే ఉంటారు. కానీ ఇంతమంది జనం మధ్యకు వచ్చి చెప్పుకోవడం ఉండదు. అదంతా ప్యాకేజీలో భాగంగా మాత్రమే జరుగుతుంది. ఒకవేళ ఇదంతా ప్యాకేజీలో భాగమే అయితే, ఆ జనాన్ని రప్పిస్తున్నదే నిజమైతే జగన్ అబద్ధంలో బతుకుతున్నట్టే లెక్క. పైగా 120 కిలోమీటర్ల ప్రయాణానికి, అందులోనూ హైవే మీద 6 గంటల సమయం పట్టడం సంథింగ్ రాంగ్.